వాక్య సందేశాన్ని యాకోబయ్య గారు అందజేస్తారు. యాకోబయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి దేవదేవుణ్ణి ఎంతగానో స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. మరి ఈ సమయంలో మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్య భాగమును మనం చదువుకొని ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 వచనము నుండి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఆమేన్. ప్రార్థించుకుందాం. వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ నామమును సన్నుతించటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన ఈ దినమును బట్టి నీకు వందనాలు. మా తండ్రి, రాత్రి అంతయు మా పడకలలో మీరు తోడుగా ఉన్నారు నాయన. సురక్షితమైన నిద్రనిచ్చారు, మంచి ఆరోగ్యం అనుగ్రహించారు. మరొక నూతనమైన దినాన్ని చూడటానికి కృప చూపారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో అయ్యా నీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా నీవు మాతో మాట్లాడండి, మా అందరితో నువ్వు మాట్లాడండి. పరిశుద్ధాత్మ కార్యములు బలముగా జరిగిస్తావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకనంటే మరి 2025వ సంవత్సరము ఈ రోజుతో ముగింపులోనికి వచ్చేస్తా ఉన్నాం. 2025వ సంవత్సరము చివరి దినము. ఈ చివరి దినములో మరి చివరి మెసేజ్ ఇదేననుకుంటాను. ఈ సంవత్సరానికి చివరి మెసేజ్ ఇదే అనుకుంటున్నా. ఈరోజు వెళ్ళిపోతే ఇంకా రేపు నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇంత గొప్ప ధన్యత దేవదేవుడు నాకు అనుగ్రహించాడు. చివరి ఈ సంవత్సరపు మెసేజ్ని నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభువు మనందరికీ అటు కృపను మరి అనుగ్రహించి
ఈ చక్కటి వాక్య సందేశాన్ని, చివరి వాక్య సందేశాన్ని మనం అందరం వినటానికి మరి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి వేదికను బట్టి నేను ఎంతగానో మరి సంతోషిస్తున్నాను, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ దినం చాలా శ్రేష్టమైన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇంకా 2025 సంవత్సరము ఈరోజు వెళ్ళిపోతే ఇక మరలా మనము చూడలేం. మనం ఇంకా 26లోనికే మనం వెళ్ళిపోతాం, 25 ఇంకా మనము చూడబోం. కాబట్టి ఒక బలమైనటువంటి నిర్ణయం, ఒక బలమైనటువంటి తీర్మానం, బలమైనటువంటి ఆలోచనతో మనము మన ముందు ఉంచబడినటువంటి న్యూ ఇయర్ లేక కొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. రోజు లాగానే మనము వెళ్ళటానికి వీలు లేదు. ఆలోచన చేసి అడుగు వేయడం అనేది చాలా అవసరమని మనకు అప్పుడప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అట్లనే మన ముందు ఉంచబడినటువంటి నూతన సంవత్సరాన్ని ఒక ఛాలెంజ్తోనూ, ఒక తీర్మానంతోనూ, ఒక సమర్పణతోనూ మనం ముందుకు వేయడం అనేది చాలా అవసరం. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. ఏంటనంటే, మనము ఈ పాత సంవత్సరం అనగా ఈ 2025 సంవత్సరంలో మనము ఏమి వదిలిపెట్టి వెళ్తున్నాం, కొత్త సంవత్సరంలోనికి ఏం తీసుకొని పోతున్నారు, చాలా బాగా మనం ఆలోచన చేయాలి. ఏంటనంటే, ఈ పాత సంవత్సరంలో మనం ఏం వదిలిపెట్టి వెళ్తున్నాం, కొత్త సంవత్సరంలోనికి ఏం తీసుకొని వెళ్తున్నాం, ఏం వదిలిపెట్టాము, ఏం తీసుకొని వెళ్తున్నాం అనేది ఈ దినము మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి దినం. కొన్ని మాటలను మనము లోతుగా ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుండి మనము 3 వచనాల వరకు చదువుకున్నాం. అయితే ఈ 3 వచనాలలో నేను మరలా మొత్తం రిపీట్ చేయట్లేదు, కానీ 3వ వచనము లాస్ట్ మాటను మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఉన్న లాస్ట్ మాట ఏంటనంటే, నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును, గతించిన కాలమే చాలును అనే మాటను మనం చూస్తా ఉన్నాం. గతించిన కాలమే ఇక చాలు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఒక్కసారి ఈ మాటకున్నటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే చాలా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎప్పుడు ఈ పదం వాడుతామో తెలుసా? ఇంకా చాలు, ఇంకా చాలులే, ఇంకా చాలు చాలు ఇక అనే మాటను ఎప్పుడు మనం వాడతాము అని అంటే, ఒకసారి మనం దీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు ఈ పదం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాము అని అంటే, ఒకసారి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి
యొక్క బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఆమెన్. చాలు సిస్టర్ గారు. ఇక్కడ మనం కూడా వింటా ఉన్నాం ఏంటి అని అంటే, ఇక చాలు అనే పదాన్ని మనం వింటా ఉన్నాం. ఎలాంటి సందర్భాలలో ఈ పదం వస్తుంది అని అంటే, ఇక్కడ ఏలియా ప్రవక్తను మనం చూస్తా ఉన్నాం. ఈయన ఎప్పుడు ఈ పదం వాడుతున్నాడు అని అంటే, చివరిలో నేను ఇంకా వద్దు, నేను ఇంకా బతకకూడదు అని విసికెక్కినటువంటి సందర్భంలో ఇక చాలు అనే పదాన్ని చూస్తా ఉన్నాం అంటున్నట్టుగా మనం చూస్తున్నామండి. అదే విధంగా ఇక్కడ మరి పేతురు గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం. పేతురు గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం, ఇక చాలు, గతించిన కాలమే చాలు. ఇంతవరకు మనము బ్రతికినటువంటి ఈ కాల పరిమాణం ఏదైతే ఉందో, ఈ కాల పరిమాణములో చేసినటువంటి పనులు ఒకవేళ దేవునికి అయిష్టంగా ఉంటే ఆయన అంటున్నాడు, ఇంకా చాలు. ఈ కాలంలో మనం చేసినటువంటి పనులు ఇక చాలు. చూడండి, చాలా విసుకెక్కిపోతుంది. చాలా విసుకెక్కిపోయినప్పుడే ఈ పదము వాడాల్సి వస్తుంది. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అనంటే, దేవుడు మనుషునిగా నిన్ను నన్ను భూమి మీదకి పంపించింది చాలు అనే పదము వాడటానికి కాదండి. ఇక చాలు అనే పదము వాడటానికి పొరపాట్ల కాదు. మానవుని యొక్క నిర్మాణము తర్వాత, లేక ఆదాము అవ్వ ఇద్దరు ఆ యొక్క తోటలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇచ్చిన మాట ఏంటనంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఈ 3 మాటలు వారికి తెలియజేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఇది ఒక రోజుతో జరిగిపోయి తర్వాత ఆగిపోయేది కాదు. ఈ పని ఏంటి అని అంటే, నిరంతరము జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. నిరంతరము జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఒక రోజుతో ఈ పని జరిగిపోయి ఇంకొక రోజుతో ఇంకా కాముగుండేది కాదు. అంటే దేవుడు మనందరికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటనంటే, నిరంతరము డెవలప్మెంట్ కావాలి, నిరంతరము అభివృద్ధి చెందాలి, నిరంతరము విస్తరించాలి మనం. దేవుని సంకల్పం ఇదండి, దేవుని ఆలోచన ఇది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చాలు అనే మాట మనం చూస్తున్నాం. ఇక చాలు అనే మాటను అంటే, చాలు అని అంటే ఇంకా వద్దని కదా. చాలు అని అంటే ఇంకా ఆగండి అనే అర్థం వస్తుంది కదా. ఎలాంటి సందర్భాల్లో ఈ పదము వాడబడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఈ పదము వాడబడుతుంది అని అంటే, ప్రియులారా, విసికెక్కిపోయినప్పుడు మనిషికి లేక ఆ పరిస్థితులు చూడలేక ఇక విసికెక్కిపోయినప్పుడు ఆ మాట వస్తుంది. అవునండి, భూమి మీద నరులను చేసినందుకు దేవుడు చింతిస్తున్నాడు అనే మాటను, లేక ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే, దేవుని చిత్తము ఏదైతే ఉందో మనిషి దాన్ని కొనసాగించటం లేదు. దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాని కొరకు మనిషి ఆలోచన చేసే పరిస్థితిలో లేడండి. ఎంతప్పటికీ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అనంటే, మనిషి తన యొక్క ఆలోచన విధానం ఎలాగుంది అనంటే,
తను హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమస్తము రిమోట్ లాగా దగ్గరికి వచ్చేలాగా ఉండాలి, కష్టపడకూడదు, శ్రమించకూడదు. తర్వాత ఆ అన్నీ కూడా మనిషి దగ్గరికే వచ్చేటట్టుగా చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా, ఇంకా చెప్పాలంటే కష్టం లేకుండా బ్రతకాలనే ఆలోచన చేస్తున్నాడు. అక్కడనే ఇలా ఆలోచన చేయబట్టే మనిషి ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాడండి, సమస్యల్లోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటనంటే భూమి మీద మనము శ్రమించాలి, మన చెమట చుక్క భూమి మీద పడాలంట. శ్రమించి నువ్వు భూమిని దున్నుదువుగాక అని చెప్పి ఆదాముకు తెలియజేశాడు అండి. మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, అదంతా మనకు బాగా తెలుసు, మళ్ళా చదువుకొని దాన్ని రిపీట్ చేయాల్సిన పని లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే మనిషి సుఖముగా ఉండకూడదు. చాలామంది అంటారు దేవుని నమ్ముకుంటే సుఖంగా ఉంటాం, లేకపోతే నెమ్మదిగా, లేకపోతే అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, మనము హ్యాపీగా బ్రతుకుతాం, మనము బాగా చాలా ఇవి ఇట్లా చెప్పుకుంటూ ఉంటారండి. ఇంకా అది ఇంకా లోతుగా వర్ణించడం నాకు రావట్లేదు, కానీ అలా చెప్తూ ఉంటారు. పొర్రపాటున కూడా అలా ఆలోచన మనం చేయకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా మరి ప్రశాంతంగా ఉండకూడదు, ఉండటానికి వీల్లేదు. అది ఎక్కడ కూడా చూడండి, మన ముందున్నటువంటి మిషనరీస్ చరిత్రలు చూడండి, మన ముందున్నటువంటి అపోస్తులను గమనించండి. తర్వాత మనకు ముందున్నటువంటి మిషనరీస్ కానీ మన ముందున్నటువంటి క్రైస్తవులు ఎలాంటి శ్రమలు అనుభవించారో, ఎలాంటి పరిస్థితులను, ఎలాంటి వాతావరణాన్ని ఎదుర్కొన్నారో ఒకసారి ఆలోచన చేయండి. కొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, ఎక్కడైనా చూడండి, ఎవరు కూడా యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు వారికి శ్రమలు రాకుండా, ఇబ్బందులు రాకుండా, కష్టాలు రాకుండా ప్రశాంతంగా బ్రతికిన వాళ్ళు అంటే ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారే మనకు తెలియజేశారు, నన్ను వెంబడించువాడు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పాడు. అంటే ప్రియులారా, ఎందుకు నేను ఈ మాటలు తెలియజేయాల్సి వస్తుంది అని అంటే, చాలా మంది అనుకుంటున్నారు ఈ సంవత్సరం అంతా కూడా మనము శ్రమలతో, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో మనము గడిపాము. రానున్న నూతన సంవత్సరంలో మనం నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే హాయిగా బ్రతకాలి, మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. క్రైస్తవులకు సంతోషము అనేది జీవితంలో ఎప్పటికి ఉండదు. అంటే నిజంగా క్రైస్తత్వంలో జీవిస్తూ ప్రభు కొరకు పనిచేసేవారు, వీరిలో ఎప్పటికీ ఇలాంటి పరిస్థితి రాదు. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే నేను ఒక టైటిల్ ఏర్పాటు చేసుకున్నాను, రాసుకున్నాను ఈ మాట ఈ ప్రసంగంలో. ఏంటంటే ఏమి వదిలిపెట్టినారో, ఈ సంవత్సరంలో మనం ఏం వదిలిపెడుతున్నాం, ఏం తీసుకొని వెళ్తున్నాం, రానున్న సంవత్సరంలోనికి మనం ఏం తీసుకొని వెళ్తున్నాం ఆలోచన చేస్తే చాలా మంది ఒకవేళ ఈ సంవత్సరంలో మనము ఏం వదిలిపెడుతున్నామో ఆలోచన చేయాలి. మన ముందు ఉన్నటువంటి నూతన సంవత్సరం టుడే, రేపు వచ్చేది ఇంకా నెక్స్ట్ డే, ఇక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇంకోసారి రాత్రి అయిందంటే తెల్లారేసరికి మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. ఈ సంవత్సరంలో మనం ఏం తీసుకొని వెళ్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మనం ఏమేమి తీసుకొని వెళ్తున్నాము అని అంటే, ఈ సంవత్సరం నుండి వచ్చే కొత్త సంవత్సరంలోనికి, ఈ సంవత్సరంలో మన ఆదాయము
రూపాయలు ఉన్నది అనుకోండి, కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోయేసరికి అంటే ఈ సంవత్సరంలో పెరిగిన ఆదాయాన్ని వచ్చే సంవత్సరం ఆ నూతన సంవత్సరంలోనికి తీసుకుపోవచ్చు. గత సంవత్సరంలో మనము ఒక రూ. 1,00,000 మన ఆస్తి ఉన్నదనుకోండి, నూతన సంవత్సరంలోనికి పోయేసరికి ఒక 10,000 ఎక్స్ట్రా ఉండొచ్చు. కానీ అది అడగట్లేదు దేవుడు. కానీ మనం ఏం తీసుకొని వెళ్తున్నాము అనేది చాలా చాలా అవసరమై ఉన్నది. ఎందుకనంటే ఎప్పటికీ సంతోషాన్ని, ఎప్పటికీ ఆనందాన్ని, ఎప్పటికీ మరి మనకు శ్రమలు రాకూడదు, మనకు కష్టాలు రాకూడదు, మనకు ఇబ్బందులు రాకూడదు అనే కోరుకోవడం అనేది అది చాలా దేవునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కాదండి. ఈవెన్ దేవుడు మనల్ని కాపాడుతాడండి, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని అపాయంలోనికి తీసుకెళ్ళడు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు మన పక్షాన. కానీ మనము ఏంటి, మనము దేవుణ్ణి విశ్వసించిన వారిముగా, నిజ క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నటువంటి వారిముగా దేవుని సన్నిధిలో మన తీర్మానం ఏంటి, మన ఆలోచన ఏంటి, దేవుని కొరకు ఎలాంటి మనసుతో మనం ముందుకెళ్తున్నాం అని అంటే, మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఈ భాగంలో ఇక చాలు అని మనం అనుకున్నాం కదా. అంతకు ముందుగా మనం చూస్తే మొదటి వచనంలో క్రీస్తు శరీరమునందు శ్రమపడెను గనక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. మనము నూతన సంవత్సరంలోనికి వెళుతున్నటువంటి మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి మూడు పాయింట్లు మనం ధరించుకొని వెళ్ళాలి, మనం తీసుకొని వెళ్ళాలి. ఏంటిది అదేనంటే, మొట్టమొదటిది ఏంటిది అని అంటే, మరి మొట్టమొదటిది క్రీస్తు శ్రమల మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు ఏ విధంగా అయితే మన కొరకు శ్రమ పడాడో ఆ శ్రమలను మనము తీసుకొని వెళ్ళాలి కొత్త సంవత్సరంలో. విచిత్రంగా ఉంది మీకు అందరికీ. శ్రమలను తీసుకెళ్ళడం ఏంటి, శ్రమలు అనుభవించడం ఏంటి? అయ్యో నూతన సంవత్సరంలో ప్రశాంతంగా ఉందాం అనుకుంటే, నూతన సంవత్సరంలో హాయిగా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనుకుంటే ఈయన ఏంటి కొత్తగా మరి శ్రమలు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు అనే డౌట్ మనకు రావచ్చండి. ఎప్పుడైతే క్రీస్తును మనము అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలోనికి యేసు క్రీస్తును చేర్చుకుంటామో ఆ రోజు నుండి శ్రమలు మొదలవుతున్నాయండి. శ్రమలు మొదలు కావాలి కూడా. ఒకసారి మనం ఆలోచన చేస్తే దావీదు జీవితంలో ఒక్కసారి మనము అక్కడికి వెళ్ళి ఆలోచన చేస్తే, దావీదు తన గొర్రెలు కాసుకునేంత వరకు ఎవరు లేరు శత్రువులు. దావీదు ప్రశాంతంగా మనం చూస్తున్నాము, ఆయన గొర్రెలు కాసుకుంటూ ఆ గెట్లమ్మటి అయితేనేమి, ఆ పొదలలో అయితేనేమి, ఆ కొండ వారమ్మట అయితేనేమి, అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆయన సితార వాయిస్తూ తంబూరతోనూ నాట్యము చేస్తూ పాటలు పాడుతూ సంతోషంగా గడిపాడు. ఎప్పుడది? గొర్రెలు కాసుకుంటున్నంత వరకు. ఎప్పుడైతే గొర్రెలు కాసుకుంటున్న స్థానము నుండి రాజు స్థానములోనికి వస్తున్నాడో, అంటే దేవుడు ఎప్పుడైతే దావీదును పిలుచుకొని నువ్వు రాజుగా నిన్ను అభిషేకం చేస్తున్నానని చెప్పి రాజుగా అభిషేకం చేసి మరి బాధ్యత ఇక్కడ రాజు యొక్క స్థానంలోనికి వస్తున్నాడో అప్పటి నుండి శ్రమలు ప్రారంభమైనాయి. ఎప్పుడు కూడా ఇంటిలో ఉన్నోడు కాదు పాపం, హ్యాపీగా ఉన్నోడు, సంతోషంగా ఉన్నోడు, ఆనందంగా ఉన్నోడు ఇప్పుడు ఎలాగున్నాడనంటే మరి ప్రాణాన్ని
చంపటానికి శత్రువు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇంకొక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఆ శత్రువును కూడా దేవుడు ఎక్కడి నుంచో తీసుకురాలేదండి. ఎక్కడి నుంచో, ఎవరిలో నుంచో, లేకపోతే ఎవరినో తీసుకొని రాలేదు. సొంతము తన ఇంటిలోనే పిల్లనిచ్చిన మామ నుండే శత్రుత్వాన్ని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే క్రీస్తును అంగీకరించిన మనము మొట్టమొదటిగా చేయవలసిన ప్రధానమైనటువంటి పని ఏంటనంటే, నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాం కదా, ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటనంటే, క్రీస్తు ఏ విధంగా శ్రమపడెనో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. అలాంటి మనస్సును మనము ఆయుధముగా ధరించుకోవాలి. ఎలాంటి మనస్సు అది? శ్రమపడినటువంటి మనస్సును మనము ఆయుధముగా ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మనస్సును మనం కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో మనం తీసుకొని వెళ్ళవలసిన మొట్టమొదటి అంశం ఏంటనంటే, మనము క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ క్రీస్తు మనస్సు ఏంటి అనంటే, ఆయన శ్రమపడెను, మనము కూడా శ్రమపడాలి. మనము కూడా శ్రమపడాలి, కష్టపడాలి. మనము కూడా అలాంటి మనస్సును కలిగి మనం ముందుకెళ్ళాలి. ఎందుకనంటే, ఈ రోజులలో క్రీస్తును అనేకులు అంగీకరిస్తూ ఉంటారు, కానీ కష్టములు రాకూడదు, మరి సంతోషంగా ఉండాలి అనేది అది చాలా దేవునికి ఇష్టమైన మాట కాదు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మరి ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, శ్రమను మనము ఆయుధముగా ధరించాలండి. ఆయుధముగా మనం ధరించాలి. ఎప్పుడైతే శ్రమను మనం ఆయుధముగా ధరిస్తామో, ఇక క్రీస్తు కొరకు మనం ఏమైనా చేయగలుగుతాం. క్రీస్తు కొరకు మనం ఏమైనా చేయగలుగుతాం అంటే, నేనేం చెబుతున్నాను అని అంటే, నూతన సంవత్సరంలోనికి వెళుతున్న మనము ఇంతవరకు మనము ఇలాంటి మనసు ఒకవేళ కలిగి ఉండకపోవచ్చు. యేసును అంగీకరించానండి, దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు శ్రమలు ఎక్కువైపోయాయి, ఇంట్లో ఎక్కువైపోయాయి, బయట ఎక్కువైపోయాయి, మరి దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు నాకు వస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. చాలామంది మరి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని నిజంగా మనం అర్థం చేసుకుంటే, క్రీస్తును అనుసరించడము శ్రమను ధరించుకోవడం అండి. క్రీస్తును అంగీకరించి ఆయన పని ప్రారంభం ఎప్పుడైతే మనం చేస్తామో, ఆ రోజు నుంచే మనము శ్రమను కోరుకునే వారిగానే ఉంటాం. అందుకనే నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు. సిలువ అనగా అది సిలువ అనంటే కష్టము, బాధ లేనిది కాదు. సిలువ అంటే శ్రమలు, ఇంకా అంతే. శ్రమలు ఎన్ని పర్యాయములు మనం పౌలు గురించి మనం వింటే, ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పడ్డ శ్రమలు అంతా ఇంత కాదండి. ఆయన పడినటువంటి శ్రమలు ఎంత ఘోరంగా, అసలు అపోస్తుల కార్యములు మనం చదువుతున్నప్పుడు ఆయన పడిన శ్రమలలో ఎంత ఘోరమైనటువంటి శ్రమలు అనుభవించాడో మనం చూస్తాం అక్కడ. దేనికండి అసలు అంత శ్రమలు ఎందుకు అనుభవించాలి? అలాంటి పరిస్థితులు ఎందుకు అనుభవించాలి? చూడండి, పేతురు కూడా ఏమనుకున్నాడంటే, మనం చూస్తే పేతురు మరి
యేసుక్రీస్తు ప్రభువారు నన్ను మనుషులు నన్ను పట్టుకోవటానికి వస్తున్నారు అన్నప్పుడు పేతురు ఏమంటాడనంటే అక్కడ మనం చదువుతాం ఆ మాటలు కూడా మనము ఒకచోట ఆయన అప్పగిస్తున్నప్పుడు పేతురు అడ్డుపడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సాతానా వెనక్కి పో అని అంటాడు. కానీ అంటే పేతురు యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, శ్రమ రాకూడదు, కష్టం రాకూడదు అనేది ఆలోచన. మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వరకు ఒకసారి చదవండి. అక్కడ మనం చూస్తాం ఆ మాట. నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసములు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. అది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వివరణ మనం చూస్తున్నామండి. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి రావటానికి, భూమి మీదకి రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే శ్రమలు అనుభవించటానికి. అది తండ్రికి ఇష్టమైన మాట మరొక చోట మనం చూస్తామండి. అయితే దేవుడు ఈ లోకానికి రావటానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణము శ్రమ పొందాలి, కష్టము, ఇబ్బందులు, మరి హింసలు ఇవన్నీ భరించాలని దేవుని చిత్తం. అయితే మనుషుల యొక్క మన చిత్తం ఏంటనంటే, అక్కడ చాలా గొప్పగా పేతురుతో అంటాడు దేవుడు ఏమనంటే, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. ఏంటి మనుషుల సంగతులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనిషి ఎప్పటికీ శ్రమకు దూరంగా ఉంటాడండి. మనిషి ఎప్పటికీ కష్టానికి దూరంగా ఉంటాడు. మనిషి ఎప్పటికీ ఇబ్బందులు పడటానికి, శ్రమించటానికి, లేకపోతే సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ దేవుడు ఏంటంటే, ఆయన మరి శ్రమ పడటానికి, ఆయన కష్టపడటానికి, ఆయన మన కొరకు ఒక రిస్క్ తీసుకోవటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే పేతురుని ఏమంటాడంటే, నీవు వెనక్కి వెళ్ళు అని అంటాడు. ఇప్పుడు మనం చూస్తే పేతురు ఆలోచన మనుషుల ఆలోచనలో ఉన్నది. కానీ ఎప్పుడైతే పేతురు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాడో, ఈ పేతురే మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఒక్కసారి 12వ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే ఆ పేతురు ఏమంటున్నాడనంటే, ఒకసారి చదవండి బ్రదర్ అన్న, ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 12వ వచనము, 1వ పేతురు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మీకు కలుగుచున్నటువంటి మహాశ్రమను గూర్చి, అక్కడేమో శ్రమ పడకూడదు, అది నీకు రాకూడదు, అది అలాంటి శ్రమ నీకు రాకూడదు అని డైరెక్ట్ దేవునితోనే అంటున్నాడు. చూడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. డైరెక్ట్గా మత్తయి సువార్తలో దేవునితోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, అట్టి శ్రమ నీకు రాకూడదయ్యా, మేము ఉన్నాం కదా, మేము ఇంతమంది ఉంటే నీకు అలాంటి శ్రమ వస్తే మేము ఊరుకుంటామా? లేదు, మేము ఊరుకోమని చెప్పేసి ఆడంటున్నాడు. కానీ ఇక్కడ మనుషుల దగ్గరికి, ఇక్కడ దేవుణ్ణి అంగీకరించిన వారి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడనంటే, మీరు ఆశ్చర్యపడకుడి. ఎందుకంటే కళ్ళారా చూశాడు ఆయన.
యేసుక్రీస్తు పడిన శ్రమలు, ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి ఆ బాధలు, ఆయన పడినటువంటి అవన్నీ కూడా కళ్ళారా చూసినప్పుడు పేతురు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత సంపూర్ణంగా దేవుని పనిలో నిమగ్నమైపోయి ఆయన కొరకు సావైన రేవైనా ఏదైనా నేను నిలబడతాను అని చెప్పి ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకున్నాక ఇప్పుడు శ్రమ వస్తే ఆశ్చర్యపడవలసిన పని లేదు, కష్టం వస్తే ఆశ్చర్యపడవలసిన పని లేదు, నిందలు వస్తున్నాయా ఆశ్చర్యపడవలసిన పని లేదు. అందుకనేనండి మనం చూస్తే పేతురు తల్లకిందులుగా సిలువేయబడ్డాడు. ఎంత అద్భుతమో చూడండి. క్రీస్తులో శ్రమ ఆశ్చర్యము కాదు, క్రీస్తులో శ్రమ ఆశ్చర్యము కానే కాదు. అందుకనే మనం ఏం తీసుకొని వెళ్తున్నాం, దేవుని కొరకు నూతన సంవత్సరంలో మనం ఏం తీసుకుని వెళ్ళాలి అని అంటే శ్రమ పడాలి. దేని కొరకు మనం శ్రమ పడాలి అని అంటే క్రీస్తు శరీరమందు ఏ విధంగా శ్రమ పడెనో మనము కూడా అట్టి మనసు ఆయుధముగా ధరించుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రధానమైన సంకల్పం ఏంటనంటే భూమి మీద ఒక్క ఆత్మ రక్షణలోనికి వస్తే దేవుడు పరలోకంలో ఎంతగానో దేవదూతల మధ్య ఆనందిస్తాడండి. ఒక ఆత్మకు ఉన్నటువంటి వాల్యూ, ఒక ఆత్మకు ఉన్నటువంటి ఆ విలువ ఇక్కడ మనకు తెలియకపోవచ్చు, కానీ పరలోకములో చాలా గొప్ప విలువ ఉందండి. అందుకనే ఏ ఆత్మ నశించిపోవట దేవునికి ఇష్టము లేదు అనే మాట మనం చూస్తాం. ఆత్మలను రక్షించాలనంటే నీ మీద ఉంది, నా మీద ఉంది ఆ భారం. ఈ రక్షణలో, ఈ రక్షించాలన్న ప్రక్రియలో అనేకమైన శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటి కొరకు మనం వాటి ద్వారా మనం నిలబడాలి. నూతన సంవత్సరంలో మనం తీసుకువెళ్ళవలసినటువంటి మొట్టమొదటిది ఏంటిదనంటే దేవుని కొరకు శ్రమించే వారిగా ఉండాలి. దేవుని కొరకు శ్రమించాలి. రాత్రింబగళ్ళు మనం శ్రమించాలి, రాత్రింబగళ్ళు శ్రమించాలి, ఆత్మలను కాపాడాలి. అంతేగాని అక్కడ మనం చదువుతున్నట్టుగా అక్కడ కొన్ని పనులు అక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనకు ఒకవేళ ఇవి మనకు చెందినవి కాకపోవచ్చు, మనం వీటల్లో పాలు పొందే వారిని కాకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటినీ ఇంకా చాలు, ఇలాంటివన్నిటినీ అనుభవించిన కాడికి ఇంకా చాలు. కానీ మీరు చేయవలసిన పని ఏంటనంటే మొట్టమొదటిది నా శ్రమను మీరు పంచుకోండి, నా శ్రమను మీరు పొందుకోనండి. రెండో మాట అక్కడ చూస్తున్నాము. రెండో మాట ఏంటనంటే జోడి అనే మాటను మనం చూస్తామండి. జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనొచ్చున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. పాపముతో జోలి ఇక గతకాలం అంతా, ఈ సంవత్సరం అంతా మనము అటు ఇటుగా ఒకవేళ ఉన్నామేమో, అటు ఇటుగానంటే కొద్ది రోజులు దేవునిలో, కొద్ది రోజులు లోకంలో, కొద్ది రోజులు ఇలా మనము జోడి అని అంటే రెండు పదాలు వస్తాయి కదా, రెండు విషయాలు వస్తాయి కదా, జత లేకపోతే జోడి అని అంటే రెండు కదా, రెండు కలిసి మనము అనుభవించామేమో. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందండి, మనము ఇక చాలు, మనము ఒకదాని మీదనే అంటే క్రీస్తు కొరకే మనము నిలబడే వారిగా మనం ఉండాలి. దేవుని పనిలో ఉన్నటువంటి ఆ మాధుర్యము, లేక దేవుని పనిలో ఉన్నటువంటి ఆ ఫలితార్థము ఇక ఎక్కడ మనకు దొరకదండి, ఎక్కడ మనకు దొరకదు. అందుకనే స్టెఫన్ గురించి మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యంలో యవనస్తుడు సంఘములో ఒక మంచి యవనస్తునిగా ఉన్నాడు.
రాళ్లతో కొడుతున్నారు, మధ్యలో నిలబెట్టి రాళ్లతో కొడుతున్నారండి. రాళ్లతో కొడుతున్నా కూడా ఆయన ముఖంలో మరి కాంతి ప్రకాశిస్తూ, చిరునవ్వు ప్రకాశిస్తూ వారందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి అడిగినట్టుగా, ఏంటయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను కదా, ఏంది చివరి నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పి అడగలేదు. వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అవునండి, దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుని కొరకు నిజముగా మనము శ్రమించాలని, కష్టపడాలని, దేవుని పనిలో ఆత్మలను సంపాదించే విషయములో మనము వంతుగా కృషి చేయాలనే ఆలోచన ఒకవేళ మనకుంటే శ్రమను ఆయుధముగా తీసుకోవాలండి. శ్రమను ఆయుధముగా తీసుకోవాలి. అందుకనే మనకు ముందున్నటువంటి క్రైస్తవులు అయితేనేమి, మిషనరీస్ అయితేనేమి, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. విలియం కేరీ గురించి మనం చదివినప్పుడు ఆయన ఫ్యామిలీతో మన దేశానికి వచ్చినప్పుడు ఉండటానికి స్థలం లేక ఒక మిథ్యకు దాన్ని ఏమంటారంటే కొద్ది భాగం వదిలిపెడతాం కదా, స్లాబ్ వేసిన తర్వాత కొద్ది భాగం సూర్ అని అంటారు. మరి మా ఏరియాలో మేము సూర్ అని అంటాం. సూర్ అని అంటే కొద్దిగా ఉండే ఆ భాగం, దాని కిందనే నిలబడ్డారంట కొద్ది రోజుల వరకు. వాళ్ళ భార్యకు మెంటల్ వచ్చేసింది. ఎన్నో శ్రమలు, గోల చేసేది, మీద పడి కొట్టేది. అయినా కూడా ఆయన వచ్చినటువంటి ఏ పని కొరకైతే ఆయన ఈ భారతదేశానికి వచ్చాడో ఆ పని కొనసాగించేంత వరకు రేయింబవులు నిద్రపోలేదండి. ఈరోజు నీ చేతిలో ఈ బైబిల్ ఉందంటే, ఎంత కష్టపడితే, ఎంత శ్రమిస్తే, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులుగా గడిపితే ఇంత క్షేమంగా నీ ముందు 66 పుస్తకాలు కనపడుతున్నాయండి. దేవుని కొరకు నిలబడినప్పుడు రిజల్ట్ మన తర్వాత వాళ్ళు చూస్తారు. ఒకవేళ మనకు శ్రమగా ఉండొచ్చు, కానీ దాని ఫలితార్థము మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూస్తారండి. ఏమండి, దేవుడు ఇంతవరకు ఆయుష్ని ఇచ్చాడు కదా. ఒకవేళ మనకు 40 ఏండ్లు ఉండొచ్చు, 30 ఏండ్లు ఉండొచ్చు, 20 ఏండ్లు ఉండొచ్చు, 50 ఏండ్లు ఉండొచ్చు, 70 ఏండ్లు ఉండొచ్చు. ఏం చేశారు దేవుని కొరకు? ఎంత పని చేశారు దేవుని కొరకు? ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడ్డ ఒక ఆయుధముగా నీవు ఉన్నావు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆయుష్ని బట్టి, లేక ఈ దినమును బట్టి బ్రతికున్న మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం చేశాం మనం దేవుని కొరకు? ఎందుకు చేయలేదు? దేవుని కొరకు మనం ఎందుకు చేయలేదు? ఇలానే చేసుకుందామా? మన కోసమే మనం చేసుకుందామా? మన కొరకే బ్రతుకుదామా అండి? మన కుటుంబం కొరకే, మన పిల్లల కొరకే, మన భార్య కొరకే, మన భర్త కొరకే, మన కుటుంబ పరిధిలోనే మనం ఉందామా? మన కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజాన్ని, మన కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజంలో ఉన్న వారిని ఎవరు బ్రతికిస్తారు, ఎవరు కాపాడుతారు, ఎవరు వారికి పరలోకానికి నడిపిస్తారు? మనకు లేదా భారం? దేవుడు ఆ భారాన్ని మనకు పెట్టలేదా? ఇంత భారంగా ఉంటే నూతన సంవత్సరంలో ఎలా ఆనందంగా ఉండాలని ఆలోచిస్తున్నావు? నూతన సంవత్సరంలో ఎలాగో మనం సంతోషంగా గడపాలని ఆలోచన చేస్తున్నామండి. మన కళ్ళ ముందు కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ఆత్మల మీద భారము ఎందుకు లేదు మనకు? ఒక తీర్మానం తీసుకుందామండి. నూతన సంవత్సరంలో ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకుందాం. దేవా, నేను నీ కొరకు కనీసము ఒక 2 ఆత్మలనన్నా తీసుకురావటానికి ఈ నూతన సంవత్సరంలో నేను తీర్మానం తీసుకుంటున్నానయ్యా అని చెప్పి ఒక ఆలోచన చేద్దామా? ఒక తీర్మానం తీసుకుందామా? దేవుని కొరకు నిలబడదామా? అలా అయితే
ప్రభు అందుకేనేమో నీకు మరో 365 దినాలు నీ చేతికి అప్పచెప్తున్నాడు. అందుకేనేమో దేవుడు నీకు 365 దినాలు నీకు అప్పచెప్తున్నాడండి. ఈ 365 దినాలు కూడా మనము భూమిలో పాతిపెట్టిన వారమైతే దాని ఫలితార్థం ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. అలా కాకుండా దేవుడు నీకిచ్చిన ఈ ఆయుష్లో, లేక దేవుడు నీకిచ్చిన ఈ 366 దినాలలో ఇంకా ఆలోచన చేయొచ్చు. దేవుడు మనకిచ్చిన ఈ 365 దినాలలో ఎన్ని ఆత్మలను దేవుని కొరకు నిలబెట్టగలుగుతున్నాం? పరిశీలన చేసుకుందాం, నిలబడదాం, దేవుని మనస్సును కొనసాగిద్దాం, నెరవేరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబయ్య గారికి వందనాలు. అలాగే మనందరము కళ్ళు మూసుకుందామండి. ఎవరికి వారమే మరి ప్రశ్న వేసుకోవాలి. మనం ఒక సంవత్సరంలో ఎన్ని ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నాము? మన బంధువులలో కానీ, మన ఇరుగు పొరుగు వారిలో కానీ అనేకులు మరి నరకంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి వారిని దేవునిలోకి నడిపించే భారము దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, సర్వోన్నతుడ, కృపామయుడ, దయగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు దేవా. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు దేవా. మరి ఈ సంవత్సరంలో మేము చేసినటువంటి పనులు ప్రభువా నీకు మాత్రమే తెలుసు తండ్రి. నాయన, ఎట్టి రీతిలో మేము ఉన్నామో నాయన నీ ఎదుట నాయన మేము పరిశీలించుకుని ప్రభువా, మరి ఒకవేళ తప్పిదములు చేసినట్లయితే తండ్రి ఆ తప్పులు నాయన మరలా నూతన సంవత్సరంలో మేము చేయకుండానట్లు మాకు శక్తిని అనుగ్రహించండి తండ్రి. అనేకుల కొరకు నాయన మేము ప్రార్థించే వారముగా, నీ రాజ్యములోకి నాయన వారిని నడిపించే వారముగా మమ్మల్ని వాడుకొనండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాకు తోడుగా ఉన్నట్లయితే తండ్రి నాయన మేము ఎవరితో మాట్లాడతామో వారి హృదయాలు తెరవబడతాయి తండ్రి. మేము ప్రార్థనాపూర్వకంగా నీ సహాయం అర్థించినప్పుడు ప్రభువా, నిజముగా మొరపెట్టినప్పుడు నాయన మీరు మాకు సహాయం చేస్తావు తండ్రి. శ్రమలలో మీరు మాకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన గొప్ప దేవ, మరి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినట్లే నాయన వచ్చే సంవత్సరం కూడా నాయన చక్కగా నాయన మీరు మాకు తోడుగా ఉండి పని భారాన్ని పరలోక రాజ్య విస్తరణలో నాయన మమ్మల్ని పాలు పంపులు పొందుకునే వారముగా యేసు వైపు చూచుచు అనే ప్రార్థన సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వాక్యం చెప్పిన నీ దాసుని ఏడింతల ఆత్మ అభిషేకంతో నింపమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన దీవించండి, ఆశీర్వదించండి. తెలుగు సెషన్ ముగించుకుంటుండగా నీ కృప దయచేయండి నాయన. హిందీ సెషన్లోకి వెళ్తుండగా నీ కృప నాయన విస్తరింపజేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన అందరము చెప్దామండి. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనది ఆహారం నేడు మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మా సోదరులను నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం బలం నిరంతరం యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఈ సంవత్సరం అంతా మన యందు నిలిచి ఉండి కాచి కాపాడిన దేవుడు రానున్నటువంటి సంవత్సరంలో కూడా మనతో నిరంతరము ఉండి మన యొక్క క్షేమమును ఆయన నిరంతరము మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇప్పుడు మరి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. మరి తెలుగు సెషన్ ముగించుకుని మనం హిందీ సెషన్ లోకి వెళ్దామండి.